మాత్రం ఖాయం. విమానాల సంఖ్య వాడకం పెరిగే కొద్దీ విమానం ఎప్పుడు థ్రెట్. ఇది ఎలా ఉంటదంటే, నేను మొట్టమొదట ఎన్సీసీ వాళ్ళ ట్రైనింగ్ ఫ్లైట్ ఎక్కి ఇప్పుడు మిగతా జర్నలిస్టులని తీసుకెళ్తానంటే కూడా ఎక్కడానికి సిద్ధపడాల. ఎందుకంటే అది ఎట్లా ఉంటది అంటే నడిపించుకుని తీసుకొస్తారు లాక్కుని రన్వే మీద. ఆ తర్వాత సర్రమని వెళ్ళుద్ది అది. ఆ తర్వాత ఒకటి గ్లైడర్ ఉంటది, అంటే అది విమానం లాగానే ఉంటది చూడడానికి, హెలికాప్టర్ లాగా. దానికి ఇంజిన్ ఏమి ఉండదు. దానికి తాడు కట్టేసి జీపుకి రన్వే మీద సర్రమని తీసుకెళ్తారు ఫుల్ 200 కిలోమీటర్ల స్పీడ్తో తీసుకెళ్లిపోయి దాని బటన్ వదిలేస్తారు. ఇది సర్రమని పైకి ఎగిరిపోద్ది. ఎగిరాక గాలిని ఆధారం చేసుకుని దాన్ని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఓ రకంగా గాల్లో నిలబడ్డట్టు నీ జీవితం. అంతే, గాల్లో ప్రాణాలు అంటారు. అది ఎవ్వరు ఎక్కనంటే ఎక్కనన్నారు. అప్పుడు ఎన్సీసీ ఆయన అంటే నేను ఎక్కా. ఆయనకి పైలట్ హైలీ ఎక్స్పీరియన్స్, సైన్యంలో పనిచేసిన ఆయన కాబట్టి ఆయన జాగ్రత్తగా దించాడు. నేను ధైర్యం చేశాను. కోల్తే ఆ రోజున మిగతా వాళ్ళు అడిగితే అదే అన్నారు, కోల్తే అంటే సరే పోనీ డ్యూటీలో ఉన్నప్పుడు పోయామంటారు లేరా అని చెప్పాను. అదే కదా, అట్లాగా ఉంటాయి అనమాట. కానీ థ్రెట్, ఈ భయం అయితే ఉంటదేమో నాయకులు ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని రోజులు అయితే ఉంటాయి.